జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగం 8వ అనువాదము. ఈ భూమి మీద శత్రువులు మిగలని సమృద్ధమైన రాజ్యం పొందిన, పైలోకంలో దేవేంద్ర పదవి పొందిన, అవి ఇంద్రియాలను పనిచేయకుండా చేస్తున్న నా ఈ శోకం నివారించగలవని నాకు అనిపించడం లేదు. ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. మరియు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధి కన్నా పెద్దవిగా పరిణమించటంతో తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీకృష్ణుడు గురువుగా స్వీకరించిన తరువాత తన దయానీయ స్థితిని వెల్లడి చేయుచు తన మనస్సులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడే కాదు, జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనము సంతోషం కావాలని కానీ దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము. పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదే పదే ఆశాభంగము కలుగుతుంటుంది. మనం నేర్చుకునే విద్య మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలను పరిష్కారం చూపలేవు. జీవితం అనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అనుకువ వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాననిధి తెరవబడుతుంది. ఈ మార్గాన్ని అర్జునుడు ఎంచుకున్నాడు. జై శ్రీరామ్.